నమస్తే అండి. నమస్తే. కొన్ని కేసుల్లో మనం సాధారణంగా సామాన్యులుగా ఉన్న వాళ్ళపైన పోక్సో కేసులు పెట్టబడడం చూస్తూనే ఉన్నాం. బట్ సెలబ్రిటీస్కి వచ్చేసరికి, సెలబ్రిటీ పిల్లలు వచ్చేసరికి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే మనల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు కాబట్టి. బట్ దురదృష్టవశాత్తు సెలబ్రిటీకి సంబంధించిన, రాజకీయ నాయకులకు సంబంధించిన పిల్లలపైనే పోక్సో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథపై పెట్టిన కేసు పోక్సో చట్టం కింద. ఏమంటారు మీరు? ఇప్పుడు జనరల్గా పోక్సో కేసులు బయటికి వచ్చి పెట్టడం అనేది తక్కువ. ఎందుకంటే ఏం ఆలోచిస్తారంటే ఏ తల్లిదండ్రులైనా, ఇప్పుడు మనం ఈ కేసు పెట్టి ఈ అమ్మాయిని బయటికి తీసుకొని వచ్చి, ఈ బాలికని బయటికి తీసుకొని వచ్చి ఒక ఒత్తిడి క్రియేట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆలోచించి చాలామంది కేసు పెట్టకుండా ఆగిపోతారు. అది ఒక సెక్షన్ వరకు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, లేకపోతే అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎవరైనా ఒక ఆసరాగా వచ్చి కాస్త ధైర్యం చెప్పి, చట్టం గురించి చెప్పి కేసు పెట్టించేంత దాకా వాళ్ళతోటి ఏదైనా ఒక సంఘం కానీ అట్లా ఎవరైనా వెన్నంటి ఉంటేనే కేసులు పెట్టడం అవుతుంది. లేదు అనుకుంటే అనుకోకుండా ఏదైనా ఆ ఫ్యామిలీస్లో ఎవరైనా కాస్త ఎన్జిఓల్లో కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పి పెట్టించే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాలుగా కాకుండా పోక్సో కేసులు నమోదు అవ్వటము అనేది చాలా తక్కువ. ఇప్పుడు అలా అని నేరాలు జరగవా అంటే జరగవు అనడానికి లేదు. ఎందుకు రారు అంటే ఈ రీజన్స్ అన్నీ ఉన్నాయి. అందుకని పోక్సో కేసు దాకా రాదు. పైగా సంపన్న కుటుంబాల నుంచి అస్సలు రాదు. కానీ ఇక్కడ ఈ కేసులో వచ్చారు అంటేనే వాళ్ళు ఆషామాషిగా రాల. అండ్ ఆ అమ్మాయి బాలిక తల్లిదండ్రులు కూడా కాస్త వెల్ సెటిల్డ్ అంటే వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళే కేసులు పెట్టాలనేది కాదు నాకు ఇక్కడ ఉద్దేశం. ఇప్పుడు చిన్న పిల్లల విషయము అనేసరికి ఎవరైనా ఒకంత సున్నితంగానే ఆలోచిస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా 10 సార్లు ఆలోచిస్తారు. అయితే ఇక్కడ ఈ కేసులో ఇది జరిగింది అనడానికి ఇది ఒక కారణం. రెండోది, ఎవరైతే ఈ అఫెండర్ ఉన్నాడో అతని నేర చరిత్ర, బ్యాక్గ్రౌండ్, అంటే బండి సంజయ్ కొడుకని కాదండి నేను అనేది, అతను ఇంతకుముందు ఇంకొని చేస్తున్నాడు. కొన్ని స్క్రీన్ షాట్లు, మెసేజెస్, అలానే తను కాలేజీలో వ్యవహరించిన తీరు, ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవన్నీ ఉండగా ఈ రెండింటిని పక్కన పెట్టేసేస్తే అసలు ఈ విషయానికి వచ్చేసరికి ఇతను వాళ్ళ మదర్ తోటి కాంటాక్ట్లో ఉన్నాడు. ఆ అమ్మాయి మదర్ తోటి, ఆ అమ్మాయితోటి కాంటాక్ట్తో ఉన్నాడు. ఆ అమ్మాయికి ఒక రకంగా అతని స్నేహితులు చెప్పేది ఏంటి అంటే, స్నేహితులు కూడా కాదు, అతను పరిశీలించిన వాళ్ళు, ఇతను బెట్ కట్టి ఈ అమ్మాయిని పడగొట్టాడు అని. ఒక గ్యాంగ్ ఉంది, ఒక లంపెన్ గ్యాంగ్ ఉంది, ఒక 5-6 వాళ్ళల్లో. మామూలుగా అయితే లంపెన్ అనే మాట ఎప్పుడు వాడతారంటే అట్టడుగు వర్గాల్లో వాళ్ళ గురించి, అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళ గురించి, అట్లాంటి వాళ్ళ గురించి లంపెన్ అనే మాట వాడతారు. కానీ నేను ఇక్కడ ఎందుకు వాడానంటే ఈ మాట, డబ్బులుండి మంచిగా చదువుకునే అవకాశాలు ఉన్నాయి, మంచిగా పోని చదువుకోవడం రాలేదు, వ్యాపారం చేసుకోగలిగిన సత్తా ఉంది, వ్యాపారం కూడా వద్దు, సరే కుటుంబ వ్యాపారం ఒకటి ఉంది కదా రాజకీయం అనేది, ఆ రాజకీయాల్లో కూడా ఉండొచ్చు. ఇన్ని అవకాశాలు ఉండి కూడా ఎక్కడ పడితే అక్కడ గంజాయి కొడతా, ఎవ్వరు దొరికితే వాళ్ళని బలహీనులను కొట్టుకుంటా, అమ్మాయిలు దొరికితే ఇట్లా చేసే ఇది ఒక గ్యాంగ్. ఈ గ్యాంగ్ నేను ఆ లంపెన్తోనే పోలుస్తానన్నమాట.
అయితే ఇప్పుడు అవకాశాలు లేని వాళ్ళు గత్యంతరం లేక చిన్న చిన్న దొంగతనాలు చేసి చిన్న చిన్న నేరాలు చేసి ఆ పార్కుల్లో ర్యాక్ పిక్కర్స్ అంటారు, ఏది మన కాగితాలు ఏరుకునే వాళ్ళు పార్కుల్లో కూర్చుని గంజాయి కొడతా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే గంజాయి కొట్టడానికి కూడా ఒక కారణం ఏంటి అంటే తిండి లేనప్పుడు గుట్కా ఉంది కదా, ఇప్పుడు తినడానికి తిండి లేదనుకోండి, ఓ గుట్కా ప్యాకెట్ వేసుకుంటే వాళ్ళకి ఒక బలం వచ్చేస్తుంది. అలాగే ఈ గంజాయి కూడా ఇది ఇప్పుడు మధ్యతరగతికి ఎగువ మధ్యతరగతికి సంపన్న వర్గాలకి ఇది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. కానీ గంజాయి అనేది ఒకప్పుడు గంజాయి అనేది ఎవరికి అంటే చిన్న చిన్న సన్యాసులు స్వామీజీలు అట్లాంటి వాళ్ళకి. వాళ్ళు ఇంకా గంజాయి తాగేస్తారు అంతే, పెద్దగా ఫుడ్ తీసుకోరు. అందుకే వాళ్ళని చూసుకోగలుగుతారంట. వాళ్ళు అలా ఇలా బక్క చిక్కిపోయి ఉంటారు, మామూలు పోషకాలన్నీ అందవు కదా. ఈ ర్యాక్ పిక్కర్స్ కూడా అట్లాగే ఉంటారు చూస్తానికి. ఇప్పుడు వాళ్ళందరి సంగతి పక్కన పెట్టి ఈ ఒళ్ళు బలిసిన గ్యాంగ్ ఒకటి తయారైంది. వీళ్ళు ఇవాళ స్కూళ్ళ దగ్గరికే గంజాయి చాక్లెట్లు వచ్చేసినాయి, కాలేజీల దగ్గరికి వచ్చేసినాయి. ఇదంతా అదొక భాగం అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్న వీళ్ళని నేను ఈ విధంగానే సంబోధిస్తా, లంపెన్స్ అని. వీళ్ళు ఈ అమ్మాయిలతోటి వీళ్ళు చేస్తున్న అరాచకాలు. ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఇష్టపడి రావచ్చు, 18 సంవత్సరాల తరువాత ఇష్టపడి వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడను. 18 సంవత్సరాల లోపు నువ్వు బెదిరించకపోయినా ఆమె ఏదన్నా హైలో ఉండి నువ్వే కావాలి అని అన్నా ఇది కుదరదు. కాదండి, ఇప్పుడు వాళ్ళ అమ్మగారి తరపు నుంచి మాట్లాడదాం. వాళ్ళ పాపకి 17 years, క్లోజ్ గా ఉంటుందని అర్థమవుతుంది. గుళ్ళు గోపురాలకి తిరిగి వచ్చారు ఫ్యామిలీ అంతా. ఆ మాత్రం అర్థం అయ్యి ఉండదా? ఆ అబ్బాయి అమ్మాయితో కాస్త ట్రై చేస్తున్నాడు అంటే ఎవరి ఫ్యామిలీతో కలిసి గుళ్ళకి వెళ్ళారు? ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతోనే. అబ్బాయి భగీరథే చెప్తున్నాడు కదా, అమ్మాయి వాళ్ళందరూ కలిపి గుళ్ళు గోపురాలకు వెళ్ళొచ్చారు, విజయవాడ వెళ్ళొచ్చారంట, అరుణాచలం వెళ్ళొచ్చారంట, తిరుమల వెళ్ళొచ్చారంట. మరి వాళ్ళ అమ్మగారికి తెలియదు అప్పుడు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి వీళ్ళు ఇలా మందు కొడుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, గంజాయి కొడుతున్నారు, ఇలా రూములకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారనే సంగతి వాళ్ళ అమ్మకి ఎట్లా తెలుస్తుంది? గుడికొచ్చారు అంటే బుద్ధిమంతుల్లాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానే ఉన్నారు వీళ్ళు. చెవులో పువ్వు పెట్టుకుని వచ్చాడు, ఓకే, మొహానో బొట్టు పెట్టుకుని చెవులో ఒక పువ్వు పెట్టుకొని గుడికొస్తే బుద్ధిమంతుడైన బాలుళ్లాగా వచ్చాడు. మరి వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు కాదంటారు చెప్పండి? అండ్ ఇంకొకటి భగీరథే చెప్తున్నాడు, నేను 50,000 ఇచ్చాను, వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేశారు, ఇది హనీ ట్రాప్ అంటున్నారు. అసలు 50,000 ఎందుకు ఇచ్చావరా బాబు అనేది క్వశ్చన్ మార్క్. కాదు అసలు మీరు క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్ళట్లా ఈ కేసులో. మీరు ఆగండి కొంచెం. ఏంటంటే ఇప్పుడు కేసు వచ్చింది, ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఇతనికి పరిచయం ఉందని నేను అంటున్నాను కదా. అంటే మెసేజ్లు నడిస్తే మామూలుగా గుళ్ళు గోపురాలు తిరిగే మెసేజ్లు తిరగడం తర్వాత సంగతి. ఒక రోజు ఈ అబ్బాయి మెసేజ్ చేశాడు, మీ అమ్మాయి చాలా స్ట్రెస్లో ఉంది, డిప్రెషన్లో ఉంది అని ఫోన్ చేశాడు. ఏంటయ్యా సంగతి అంటే, ఈ అబ్బాయి ఏం చెప్పాడు అమ్మాయికి అంటే, శారీరకంగా లొంగ తీసుకోవటానికి నువ్వు మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాము అని చెప్పాడు. అంటే భగీరథకి మేజర్లు మైనర్లు పెళ్ళి ఎప్పుడు చేసుకోకూడదు తెలుసు. ఇంత తెలిసినోడికి పోక్సో యాక్ట్ తెలియదు అంటే నేను చదువుకున్న అబ్బాయే కదా. అందుకని పైగా ఈ మధ్యకాలంలో పోక్సో యాక్ట్ గురించి ఒక సినిమా కూడా వచ్చింది, చూడకుండా అయితే ఉండరు కదా. అందుకని అదేదో ఒక లవ్ స్టోరీ అయినా చూసుంటారు. ఆ లవ్ స్టోరీతో తో పాటు ఈ చట్టం కూడా తెలియజెప్పిన సినిమా కాబట్టి అది మంచి సినిమా అనుకున్నాం అందరం. సరే, స్ట్రెస్లో ఉంది అని అన్నప్పుడు ఏంటి స్ట్రెస్ అని చెప్పి అక్కడి నుంచి మొదలైంది. ఆ అమ్మాయి 2 సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసిన తర్వాత ఆ అమ్మాయి కాస్త స్వస్థత పడిన తర్వాత సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా ఇప్పించిన తర్వాత మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక మధ్యవర్తిని పంపించారు బండి సంజయ్ వైపు నుంచి. ఎవరో సంగప్పో ఎవరో పేరు చెప్తున్నారు. అతను పంపించారు. అతను వచ్చి
మీరు వాళ్ళు మాట్లాడుకోండి, సెటిల్ చేసుకోండి అన్నట్లు వస్తే సరే వీళ్ళు కూడా వెళ్ళి ఏమడిగారంటే, ఏమండి పెళ్లి చేద్దాము అనే మాట ఇవ్వండి, మా అమ్మాయి కూడా చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోయింది ఈ రిలేషన్షిప్లో, పెళ్లి చేద్దాము అని అడిగారు. అడిగితే ఆమె చెప్తున్న మాట, నీ కూతురు ఎంతమందితో తిరిగిందో, నేను ఎట్లా ఒప్పుకుంటాను పెళ్ళికి. ఇక్కడ అర్థం అవ్వట్లేదండి ఒక మాట. ఈ మాటే గనక 100% నిజమైతే గనక, నిజం అయ్యి ఉంటుందని అనుకుంటున్నా నేను. ఏంటి అంటే, ఎంతోమంది తిరిగిన నీ కొడుకు అయితే ఎవరో వచ్చి పిల్లనివ్వాలి. నీ కొడుకుతోనే తిరిగాను అని చెప్తున్న అమ్మాయితో మట్టుకు నీ కొడుకు పెళ్లి చేయరు. రేపు నువ్వు ఇంకొక అమ్మాయి ఎవరన్నా వచ్చిందనుకోండి, ఎవరితో తిరగని అమ్మాయి మీకు దొరికిందనుకోండి, అప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్తారు? అమ్మ నువ్వు ఎవరితో తిరగలేదు, నువ్వు చాలా పవిత్రంగా ఉన్నావు, కానీ మా అబ్బాయి మట్టుకు తిరగాల్సింది తిరిగేశాడు అని చెప్తావా? నువ్వు చెప్పి పెళ్లి చేస్తావా? చెప్పకుండా పెళ్లి చేస్తావా? నేను కేవలం బండి సంజయ్నే అడగట్లా. ఈ మాట ఏ తండ్రి అయినా, మగపిల్లవాడు తండ్రి మాట్లాడితే గనక, తల్లి మాట్లాడినా నేను ఇదే ప్రశ్నిస్తా. వాళ్ళనే చూడట్లే నేను. ఇట్లా డబ్బులు మదం ఎక్కిన వాళ్ళకి, అధికార మదం ఉన్న వాళ్ళు ఇలానే మాట్లాడతారు కూడా. అలాంటి వాళ్ళకి నేను సూటిగా ప్రశ్నించేది. మరి మీ అబ్బాయికి అయితే కన్య దొరకాలి. సరే, ఇది అయిపోయిన తర్వాత ఇది సెట్ అవ్వదు అనిపించితే ఈలోపు ఏం చేశారు? ఏమో వీళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, వీళ్ళు ఏమైనా చెయ్యొచ్చు అని బండి సంజయ్ కొడుకు ఏం చేశాడంటే తెలివిగా నిర్మల్లో ఒక కేసు పెట్టించాడు. ఏంటి, ఇట్లా మా ఫ్రెండ్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఒక అమ్మాయి, ఏదో పెద్ద సిమోటో కేసు లాగా పెట్టించాడు. అది వీళ్ళు తెలిసింది వీళ్ళకి. అమ్మో మనం లేట్ అయిపోతున్నాం కావచ్చు, ఏంటిది అని చెప్పి అప్పుడు వీళ్ళు బషీర్పేట వెళ్ళారు కేసు పెడదామని. వెళ్తే అక్కడ 3 గంటలు 4 గంటలు నాంచి ఈలోపు వాడికి ఒప్పందించారు. అక్కడ వాడు కేసు పెట్టాడు కరీంనగర్ 2 టౌన్లో కరీంనగర్లో పెట్టాడు. ఎంత ఈ పోక్సో అనే సింహం నోట్లో తలబెట్టారంటే, పోక్సో చట్టం అనే సింహం నోట్లో వాళ్ళు అసలు మొత్తం ఆధారాలు ఇచ్చేశారు వాళ్ళు. భగీరథ ఇవాళ భగీరథని నిజంగా ఈ దేశంలో చట్టము న్యాయము అనేది ఉంటే గనక, పనిచేస్తే గనక, వ్యవస్థల్లాగా పనిచేస్తే గనక ఈ కేసు నుంచి అతను బయటికి రాలేడు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చాలా సీరియస్ తీసుకుంది కదా. సివి ఆనంద్ గారు సెపరేట్గా ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా బెంచ్ ఏర్పాటు చేసింది. సో గట్టిగానే ఉన్నాయండి, సీరియస్గానే ఉన్నారు. అందరూ మంచి ప్రయత్నం చేస్తున్నారు, చాలా వాళ్ళందరికీ నమస్కారాలు. కానీ నాకెక్కడో నా భయం నాకుంది. ఎందుకంటే డబ్బులున్న వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి శిక్షలు పట్టడం మీరు చూసారా? ప్రత్యూష కేసు ఎన్ని సంవత్సరాలకు పడిందండి? దానికి కూడా సరైన న్యాయం జరిగినట్టుగా కూడా కొంతమంది భావించట్లేదు. కొంతమంది కాదు, జరగలేదు, అసలు న్యాయం జరగలేదు అక్కడ. అది న్యాయమే కాదు. ఇప్పుడు లేట్ అవ్వటం వల్ల అన్యాయం జరిగింది అనేది కాదు, అసలు చేసిన నేరానికి సరిపడే శిక్ష కూడా పడలేదు అతనికి. ఆ అమ్మాయి చనిపోయింది, ఇతను మటు చక్కగా శుభ్రంగా అత్తారింటికి వెళ్ళి వచ్చినట్టు అప్పుడప్పుడు జైలుకి వెళ్ళి వచ్చినా కానీ శుభ్రంగా పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, అమెరికాలో సెటిల్ అయ్యాడు, వ్యాపారాలు చేసుకుంటున్నాడు. ఇక్కడ నుండి వ్యాపారం చేస్తున్నాడు, అక్కడ నుండి వ్యాపారం చేసుకుంటున్నాడు. అతనికి ఏం పోయింది చెప్పండి? రేపు ఈ అబ్బాయి అయినా అంతే, భగీరథైనా అంతే. అందుకని నేను అలా జరగకూడదనేది నా ఆక్రోశం అంతా. సరే, ఇప్పుడు ఆయన అందులో ఇచ్చిన ఆన్సర్స్ ఏంటి అంటే ఆ కేసు పెట్టిన దాంట్లో చెప్పింది ఏంటంటే, మా ఇద్దరికి పరిచయం ఉంది, మేమిద్దరం గుళ్ళు గోపురాలు తిరిగాము, హోటల్స్కి తిరిగాము, పార్టీలు చేసుకున్నాము, ఆమె ఇష్టపూర్వకంగా నాతో ఉంది, నేను ఆమెతో ఉన్నాను, కానీ నన్ను ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇది ఆయన చెప్పుకుని వచ్చాడు. వాళ్ళు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు, వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు డబ్బుల కోసం.
ఇక్కడ హనీ ట్రాప్ ఇది, అవును. హనీ ట్రాపు, ఎక్స్టార్స్ను ఇవన్నీ పెట్టాడు పెద్ద మనిషి. పెట్టి వాళ్ళు డబ్బులు అడిగితే నేను ఒక 50,000 కూడా ఇచ్చాను అని. మరి వాళ్ళేమో ఫార్చ్యూనర్ కార్లు వేసుకుని వచ్చారంట అక్కడికి. వాళ్ళకి 50,000 ఎందుకో నాకు తెలీదు, ఈయన ఎందుకు వేసాడో తెలీదు. సరే, ఏది ఏమైనా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మార్నింగ్ నుంచి ఒక వీడియో చూస్తానండి నేను, భలే పసందుగా ఉంది. అసలు మామూలుగా అగ్గిల మీద గుగ్గిలాలయ్యే అగ్గి బరాటాలు లాంటి రాజకీయ నాయకులు, అగ్గి బరాటాలు లాంటి మహిళామణులు, వీళ్ళందరూ అసలు నోరు తెరిస్తే ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు అనుకునే అక్కలు అన్నలు అందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఫోన్లు చేసి అడిగితే కూడా సమాధానాలు చెప్పట్లేదు. ఫోన్లు చేసి అడిగితే అసలు నువ్వెవరు, నీకెందుకు సమాధానం చెప్పాలి అనేవాళ్ళు కొంతమంది. ఇవాళ మొత్తానికి ఒక రకంగా వీళ్ళందరికీ నోళ్ళు పడిపోయేలాగా చేశాడు భగీరథ. కానీ ఆ అడుగుతున్న ఆవిడ కూడా పాపం, నేను ఒక సామాన్య పౌరురాలని, కామన్ సిటిజన్గా అడుగుతున్నాను అని చెప్పి అడుగుతుంది, సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ కేసు ఒక రకంగా ఒక 4-5 రకాల సమస్యలకి ఇది పరిష్కారం అని అన్నగాని 4-5 రకాల సమస్యల్ని పైకి తీసుకొచ్చింది. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు, ఉద్యమకారులు మాట్లాడుతున్నారు, అసలు పోక్సో మీద, 498 మీద, మగవాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి నేను ఒక పెద్ద ఉద్యమం చేస్తున్నాను, ఆ ఉద్యమంలో భాగంగానే ఈ కేసు గురించి మాట్లాడుతున్నాను. ఈమెకు పొట్టిబట్టలు వేసుకోవడం తెలుసు, మందు తాగడం తెలుసు, సిగరెట్లు తాగడం తెలుసు, హోటల్స్కి వెళ్ళడం తెలుసు, ఎంజాయ్ చేయటం తెలుసు. అన్నీ అయిపోయిన తర్వాత నాకు 18 ఏళ్ళు రాలేదు అంటే ఎలా కుదురుతుంది అని ఒక పెద్ద ఆవిడ మాట్లాడుతుంది. ఇంకొకళ్ళు ఏంటి అంటే, ఓ 25 ఏళ్ళు వచ్చిన ఒక హిందూ మహిళకి ఒక ముస్లిం అతను ప్రేమ కబుర్లు చెప్పి ప్రేమలోకి దించాడు అనుకోండి, దాన్నేమో లవ్ జిహాద్ అంటారు. ఓ 17 ఏళ్ల పిల్ల ఒక 24 ఏళ్ళు వచ్చిన అబ్బాయి ఆల్రెడీ నేర చరిత్ర ఉన్న మహానుభావుడు, పైగా వాళ్ళ నాన్న ఒక పెద్ద మంత్రి, కేంద్ర మంత్రి, ఆయనేమో నోట్లో వేలు పెడితే కొరకలేడంట. ఈ 17 ఏళ్ల పిల్ల అతన్ని హనీ ట్రాప్ చేసిందంట. ఇదండి ఈ కేసులో ఇలా వివరణిస్తూ మాట్లాడుతున్నారు. నాకు ఓ పక్కన ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో, ఎంత వేదనకు గురయిందో, లేదు ఆ అమ్మాయికి అసలు ఏమీ ఇష్టం లేకోకుండా వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ అబ్బాయి ఎత్తుకెళ్ళాడని అయితే నేనేం అనట్లా, ఆ అమ్మాయి కూడా వచ్చింది. కానీ వయసు ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు పరిణితి చూపించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. చూపించకపోతే మీరు బుక్ అవుతారు. ఇప్పుడు ఆ సినిమా చెప్పింది ఏంటి, ఏం సినిమా అది? కోర్ట్ అనే సినిమా చూస్తే కూడా మీకు అర్థం కాకపోతే ఎట్లా? చూసే ఉంటారు కూడా. చూసే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ అమ్మాయి వెళ్ళి మర్చిపోయి వాళ్ళ అమ్మ ఇంకోటి కూడా చెప్పింది, ఈ సోషల్ మీడియాలో ఈ అమ్మాయిని గురించిన ఒక ప్రచారం కూడా చేస్తున్నారంట. అంటే ఆ అమ్మాయి ప్రతిష్టకు భంగం కలిగించేటట్లు కొన్ని వీడియోలు కూడా తిప్పుతున్నారు అని ఆవిడ దృష్టికి వచ్చింది. అందుకు ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. లేదు అనుకుంటే గనక వీళ్ళు తప్పు చేసినట్టు ఉండి, సరే ఇక పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కదా, వాళ్ళు చూసుకుంటారులే అనేంతవరకు ఉండుంటే అయిపోయి ఉండేది. అసలు ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే, కరీంనగర్లో వీడికి సలహా ఇచ్చిన బచ్చగాడు ఎవడా అని నాకు అర్థం కావట్లే, నవ్వు వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పండి, చాలా ట్యాంగిడ్ స్టోరీ లా కనిపిస్తోంది, రకరకాల ముళ్ళు ఉన్నాయి దీనికి. ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ అని ప్రకాష్ రాజ్ ఏదో సినిమాలో అన్నట్టు టూ ఇంటెలిజెంట్గా కేసు పెట్టాడు వెళ్ళి, హనీ ట్రాప్ అని, నన్ను బెదిరిస్తున్నారని. అవే అతనికి ఉచ్చులై కూర్చున్నాయి. ఇప్పుడు చూడాలి. ఇప్పుడు దీన్ని బట్టి తెలిసిన నీతి ఏంటి అంటే, ఒకవేళ ఏ అమ్మాయి అయినా సరే అమ్మాయిని ప్రేమలో పడేద్దాము అని అనుకుంటే, ఆ అమ్మాయి ఆధార్ కార్డు ఒకసారి చూసుకుని, ఆ అమ్మాయి మేజరా మైనరో చూసుకుని మీరు ప్రేమాయణాలు మొదలెట్టండి. అప్పుడు మీకు మీద పోక్సో కేసు అయితే ఉండదు. అప్పుడు వేరే కేసులు ఉండవని నేనేమి మీకు భరోసా ఇవ్వట్లేదు. అప్పుడు కూడా మీరు ఎదవేషాలు వేస్తే కేసులు ఉంటాయి, కానీ పోక్సో మాత్రం ఉండదు. ఇది తెలుసుకుంటే మంచిది సభ్య సమాజం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.